ఈరోజు లైనప్ అయితే చాలా పెద్దదే. ఓకే, సో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అయినా ఈరోజు నా వాయిస్ కొద్దిగా ఎగ్జైటింగ్ అనిపిస్తుంది బికాస్ వీ హ్యావ్ సో మెనీ బైక్స్ లైన్ అప్ ఈరోజు రైడ్ కోసం. చూసినా అసలు ఎంతమంది ఉన్నారో లైనప్. సో ఈరోజు లైనప్ అయితే చాలా పెద్దదే. 70 మెంబర్స్ రిజిస్టర్ చేసుకున్నారు, బట్ అరౌండ్ గుడ్ 30 to 35 మెంబర్స్ దాకా వచ్చారు. అండ్ ఇంకొందరు డైరెక్ట్ అక్కడ జాయిన్ అయిపోతారు. మనకి కొద్దిగా ఇప్పుడు ఇంతమందిని హ్యాండిల్ చేసుకుంటూ పోవాలి. ఇప్పుడైతే లీడ్ అభిషేక్ అన్న పార్టీలన్నా తీసుకొని వెళ్తున్నాడు లీడ్, ఎందుకంటే ప్రణయ్ నకాష్ అమీర్పేట దగ్గర ఉంది, అక్కడ నుంచి కార్ లీడ్ చేసేస్తుంది. గైస్ రండి 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 గైస్, అందరు ఫాలో అయిపో. గాడ్ బాబా మ్యాడ్నెస్. నేనే లాంగ్ పెట్టిన, గల్లీలో వద్దు ఇంతమంది అని. చలో సో ఒక ఏడివి పైన పిలియన్ పాపం వాళ్ళు ఇంత దూరం వచ్చారు మార్నింగ్ పూట, బట్ పిలియన్ ఈజ్ వేరింగ్ స్లైడ్స్. ఇంటికి పంపాల్సి వచ్చింది. ఐ హోప్ దే అండర్స్టాండ్. వాళ్ళు కూడా హ్యాపీగా యాక్సెప్ట్ చేశారు బికాస్ వీ డోంట్ వాంట్ రిస్క్ ఈవెన్ పిలియన్స్ లైఫ్. అండ్ ఎస్పెషల్లీ మెన్షన్ చేసాం హుడీస్ మాస్టర్ అని, హీ వాస్ వెరింగ్ ఎ షర్ట్, అది కూడా ఒక పాయింట్. అండ్ మ్యాన్ లుక్ ఎట్ దిస్, ఎవ్రీ సండే రేవెన్ రెడ్ కోంపల్లిలో చేసే నాయిస్ నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ అసలు. ఈ పిలియన్ హెల్మెట్ ఏది? రైడ్కి రా. యూ హ్యావ్ టు గో హోమ్ బ్రో, యూ హ్యావ్ టు గో హోమ్. నెక్స్ట్ రైడ్ జాయిన్ అవ్వండి విత్ హెల్మెట్. మరీ చెప్పాం కూడా వేరే హెల్మెట్ అని చెప్పేసి. ఏం చేస్తాం ఇంకా, హెల్మెట్స్ ఆర్ మ్యాండేట్ గైస్, కమాన్. మీరు ఫస్ట్ పడితే మీ నెత్తి పగిలిందంటే మాత్రం మీ బాడీలో ఒక పార్ట్ కూడా పనిచేయదు. సో కొన్నిసార్లు ఐ ఫీల్ బ్యాడ్ ఇలా ఇంటికి పంపించేయాలనేసి. ఇంత పొద్దున వాళ్ళు లేచి రావడం అనేది నాట్ ఏ జోక్. ఎవరు అంత ఈజీగా లేగలేరు, ఇంతమంది లేచి వస్తున్నారు కదా. ఓ షిట్ మ్యాన్, పాటిల్ అన్న బొల్లారం రూట్ తీసుకున్నాడు, స్ట్రైట్ పోవాలి. అయ్యయ్యో అన్న మ్యాప్స్ పట్టి వెళ్ళిపోతున్నాడు, ఎందుకంటే ఇప్పుడు అక్కడ రైల్వే పడ్డదా బొల్లారం దగ్గర. ఇంతమంది బైకర్స్ అంటే స్కామ్ అయిపోతాం. సరే ఇంకా ఏదో ఒకటి ఇంకా తిప్పేసారు కదా ఇంతమంది బైకర్లు, తప్పదు, ఫాలో అవ్వాల్సిందే. అరే ఉచ్చాపుకోరా బాయ్. గుడ్ రాంగ్ రూట్ బాయ్. అరే క్రేజీ సన్సెట్ వ్యూ కదా. కొన్నిసార్లు సన్సెట్ కోసం వ్యూ పాయింట్కి వెళ్ళాక ఇట్లా ఫ్రంట్ మొత్తం ఇన్ని బైకర్స్ని చూస్తుంటే ఆ సన్సెట్కి ఆ వ్యూ పాయింటే క్రేజీ వ్యూ పాయింట్ అసలు. అది చూడండి, మ్యాడ్నెస్ దిస్ ఇస్. ఊరిని అమ్మ, లెఫ్ట్ రైట్ మొత్తం ప్యాకే. పోండి. అది మెమరీ కార్డ్ సపోర్ట్ చేయట్లేదని వస్తుంది. మొన్నటి వరకు బాగానే రికార్డ్ అయ్యింది. దాని ఏదో సెట్టింగ్స్ ఏదో చేంజ్ చేశాను, ఆయన తర్వాత దాని ఏదో అవుతున్నట్టుంది దాన్ని. సో దాన్ని కూడా ఒకసారి చెక్ చేయాలి. జస్ట్ ఐ విల్ షో యూ ద లైనప్. ఇది కూడా మన దాంట్లో వచ్చింది GT 650. అండ్ ముంగట లైనప్ చూపిస్తాను మీకు. పోలీసులు కూడా హాయ్ చెప్తున్నారు అసలు. లిటరల్లీ రోడ్ పైన పోలీసులు ఆపకుండా ఓ హాయ్ అని చెప్పుకొని వెళ్తారు. ఆ రేంజ్లో ఉంది మన లైనప్ ఈరోజు. చూడండి, ఇంకా ఉంది ముందంతా పెద్ద లైన్ ఉంది. ఇంకా ఇక్కడ కొద్దిగా కట్ అయినట్టున్నారు అంతే, ఇంకా ముందుంటారు. అవో పోతూనే ఉన్నారు, కొద్దిగా స్లో డౌన్ చెప్పేయాలి అంతే. స్టార్ట్ అయిపో, నేను రికార్డ్ చేసుకొని జాయిన్ అవుతా. చలో. సో ఇదే కొద్ది కష్టం, రైడ్ మధ్యలో ఇలా బ్రేక్స్ వేస్తూ ఉండాలి. ఎందుకంటే కొద్దిగా మధ్యలో మళ్ళీ బ్రేక్ అయిపోయింది అనమాట లారీ అడ్డు రావడం వల్ల. సో అందరినీ మళ్ళీ కలపాల్సింది వచ్చింది. రేవెన్ రైడా మజాకా. ఈరోజు బిట్టు అన్న వాళ్ళు కూడా వచ్చారనమాట బేసిక్గా. జస్ట్ లుక్ ఎట్ దట్ వ్యూ గైస్. అది కదా వ్యూ అంటే, రైడర్స్ అందరు హెల్మెట్ వేసుకొని గేర్ వేసుకొని వెళ్తుంటే అది యాక్చువల్ వ్యూ అసలు. సో గైస్ కొండపోచం అయితే వచ్చేసాం. ఇప్పుడు కొద్దిగా ఈ ఆఫ్ రోడింగ్ ఉంటాయి అనమాట ప్యాచెస్. మన వాళ్ళందరూ ఇక్కడ కొద్దిగా లాస్ట్ టైం ఒకటి స్పీడ్ పైన పడిపోయాడు. సో ఈసారి ఎవరికి అట్లా అవ్వకుండా హోప్ఫుల్లీ ఈ ప్యాచెస్ దాటంగానే అక్కడ గేట్ ఉంటుంది, అది ఎక్కేసి పైకి ఎక్కేచ్చు అనమాట. అక్కడ అందరితో కొంచెం చిల్లే అందరం మళ్ళీ ఓవర్ డిస్పోజ్. ఈరోజు నో బ్రేక్ఫాస్ట్ అనమాట బికాస్ వీ హ్యావ్ టు లీవ్. వర్షం పడేటట్టుంది. ఆల్రెడీ దారిలోనే 2-3 చుక్కలు అలా వాడి వెళ్ళిపోయింది. సో మోస్ట్లీ ఎవ్రీ వన్ తొందరగా ఇక్కడ మాట్లాడుకొని
పెట్టుకొని అందరు చిల్ అయ్యి తొందరగానే అందరం వెళ్ళిపోతాం. ఇంకా ఈ రోజు రైడ్ కొద్దిగా తొందరగానే ఖతం అయిపోతుంది. బట్ సో మెనీ పీపుల్ టర్న్డ్ అప్. బట్ 70 రిజిస్ట్రేషన్స్ లైక్ 40 వరకు వచ్చారు. దాంట్లో కూడా మేము కొందరిని ఫిల్టర్ అవుట్ చేసాక అది 65 అయింది. 65లో 40 ఈజ్ ప్రిటీ గుడ్ అమౌంట్. అండ్ ఇక్కడ ఎంతమంది ఇక్కడ జాయిన్ అయిపోతారో తెలియదు. 2 రైడర్స్ అయితే వాపస్ పంపించాం. ఇంకొక NS రైడర్ దగ్గర గ్లౌజ్ లేదు, బట్ తనని రానిచ్చాం. ఎందుకు అంటే తను అమెజాన్ లో ఆర్డర్ ఇచ్చిన ఆర్డర్ రావాల్సింది డిలే అయిపోయింది. యాక్చువల్ గా అప్పుడప్పుడు ఆర్డర్ డిలే అవుతుంది కదా, తనతో అయింది. సో హీ షోడ్ అస్ ఎవ్రీథింగ్ అనమాట. ఆర్డర్ చేశాను బ్రో, అది తను ఆల్మోస్ట్ సగం దూరం వచ్చేసిండు మాతో. సరేలే ఇంకా ఆర్డర్ చేసిండు, రాలేదు, రైడ్ కోసం ఎక్సైటెడ్ వచ్చింది కదా అని ఒక్కసారి వదిలేసాం. బట్ నెక్స్ట్ టైం మోస్ట్లీ అది కూడా వదలము. సో ఇన్ కేస్ మీకు ఆర్డర్ రావట్లేదని మీకు ముందే తెలిస్తే ప్లీజ్ డూ నాట్ కమ్ టు ది రైడ్. సేఫ్టీ లేకుండా వీ డోంట్ వాంట్ టు ప్రమోట్ ఎనీ రైడ్. తను ఈరోజు ఇంకా ఆర్డర్ చేసుకుని అంత కష్టపడి డబ్బులు పెట్టి హీఈస్ ఇన్వెస్టింగ్ ఆన్ గేర్స్, పైసలు పెట్టాడు. హీ వాంట్స్ టు రైడ్. ఆ ప్యాషన్ కోసమే నేను అలౌ చేశాను. సో నెక్స్ట్ టైం ప్లీజ్ వేర్ ద గేర్ అండ్ కమ్. చాలా మంది మళ్ళీ ఇలా రాగానే నాకు అందరినీ ఇంటికి పంపాలంటే మస్తు బాధ అవుతుంది. వెళ్ళిపోండి అది ఇది అని చెప్పబుద్ధి అయితే లేదు. బట్ సమ్ టైమ్స్ వీ హ్యావ్ టు బీ కొంచెం రూడ్ అంటారు చూడండి. ఇంకా రూడ్గా అయితే చెప్పట్లేదు, మంచిగానే చెప్తున్నా. బట్ ఫీల్ అవుతారు కదా ఆబ్వియస్లీ. ఇంత దూరం పొద్దున్న లేచి అన్ని తయారయ్యి వచ్చి ఇన్స్టాలో స్టోరీలు గిరీలు అన్నీ పెట్టుకొని అన్నీ అయిపోయాక డైరెక్ట్ రైడ్ క్యాన్సిల్ వాళ్ళకి అన్నాగానే బాధ అవుతుంది. నాకు కూడా బాధ అవుతుంది. బట్ ఏం చేస్తాం, ఐ కాంట్ ప్రమోట్ వితౌట్ గేర్. ఒకళ్ళు ఇప్పుడు చూడండి ఇక్కడ అందరు గేర్ వేసుకున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు గేర్ వేసుకొని నడుపుతున్నాడు. ప్లస్ అదే కూల్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు కూడా జనరల్ గా ప్రతి ఒక్కళ్ళు అన్ని వేసుకొని మనం ఏం వేసుకోలేదు అనుకోండి, అరే నా దగ్గర ఏం లేవన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. అప్పుడు మనం కూడా అది కొనుక్కుంటాం కష్టపడైనా. సో వీళ్ళది కూడా గేర్స్ అందరి దగ్గర చూసారే, నేను కూడా అన్ని గేర్లు కొనుక్కోవాలని చెప్పి కష్టపడైనా గేర్లు కొనుక్కుంటారు. అట్లీస్ట్ ఆ ఆబ్జెక్టివ్ తోటే మేము ఇంకా ఇది పెట్టామన్నమాట, విచ్ ఈస్ వర్కింగ్ అవుట్ ఫర్ అస్ టు ఇన్ ఏ వే. సో రీచ్ అయిపోయినా కొండపోచ్చమ్మా. సో దిస్ ఈస్ ద లైనప్. మొత్తం ఇంకా ఆన్ ద వే ఉన్నారు కొందరు. నువ్వు నన్ను చూసినావా నేను ఎట్లా వచ్చినాను ఇప్పుడు రోడ్ పైన? ఇట్లా వచ్చినా నేను. ట్రాక్షన్ ABS 2 ఆఫ్ ఉంది. ఇక్కడ ట్రాక్షన్ అంత అవసరం లేదు. ట్రాక్షన్ లేకుండానే కావాలంటే ABS ఒకటి ఆన్ చేయమంటే చేసిస్తా. సో ఇట్స్ టైమ్ ఫర్ వీలీ. అందరు వెయిట్ చేస్తారు. ఇటు కొట్టడం బెటర్ ఏమో, అటు కొద్దిగా మట్టి ఉంది. ఓకే కంట్రోల్ వస్తుంది. ఇప్పుడు కొద్దిగా మూవ్ అవ్వండి. వీలు చాలా కంట్రోల్గా వస్తుంది తెలుసా నాకు ఇప్పుడు ఈ బండి పవర్కి, ఈ టార్క్ వల్ల. ముందు వచ్చేది కాదు. చాలు ఎక్కువైపోయింది వీలీస్. బాగానే అయిందా? నాకు తెలియట్లేదు, లేస్తుంది అంతేగాని తర్వాత తెలుస్తలేదు. ఇంతమంది గుంపులు ఉన్నారు, అందరు అడ్డొచ్చేస్తారు, అందుకే డౌన్ అయిపోతున్నా వెంటనే. వాళ్ళు వీడియో కోసం ఇట్లా వస్తుంటే నేను అమ్మ వాగండి నేను బ్రేక్ వేసేస్తున్నా. సో గైస్ ఈ ఏప్రిల్లోకి వచ్చి రేస్ బ్రేక్ ప్యాడ్స్ ఉన్నాయి. సో స్టాప్ ఇలాంటివి ఏమైనా చేయాలంటే ఇంకా బెటర్ ఉంటుంది అనమాట. ఇది విల్ జస్ట్ ఫస్ట్ చెక్ ది బ్రేక్స్ ఎట్లుందో. ఏదైతే 10,000 రూపీస్ సంథింగ్ ఉంది కదా రేస్ బ్రేక్ ప్యాడ్స్, ఆ బ్రేక్ ప్యాడ్స్ ఉందన్నమాట దీంట్లో. సో వన్స్ విల్ గో అండ్ చెక్ ఇట్. సో పంప్ అవుతుంది, ABS ఉంది కదా, సో టోటల్ జామ్ చేయాలి. ఒరే ట్రాక్షన్. సో ఇప్పటివరకు నడిపారు కదా బైక్స్, సో కొద్దిగా పంపింగ్ ఇష్యూ ఉంటుంది అనమాట. మేబీ వీలీతో స్టాపింగ్ షుడ్ డూ గుడ్. హోప్ఫుల్లీ ఎవడి మీద పడకుండా ఉంటే చాలు, ఇజ్జత్ పోకుండా. So this thing has freaking race brake pads. ABS kick in aitundga. A lot of difference braking lo. It has very good brake bite. Next agar bettesi vasta. థమ్స్ అప్ ఇచ్చేసే పర్లేదు.
ఊరికే అందరూ ఒకసారి అట్లా అరవచ్చు కదా. స్టార్ట్ చేయండి అందరు, అరవండి అరవండి అరవండి. సో గైస్ మొత్తానికి అయితే రైడ్ అయిపోయింది, అందరు వెళ్ళిపోయారు. మేము కొద్దిసేపు అన్న వాళ్ళం, మేము కొద్దిగా చిల్లాము, ఉండేటోళ్ళని ఉండమన్నాం. సో ఎవరుండే వాళ్ళందరం కలిసి కొద్దిసేపు చిల్ అయ్యి అన్నీ అయిపోయి ఇప్పుడు ఎవరింటికి వెళ్ళాలన్నమాట. సో ఇప్పుడు వెళ్ళేదారులు టిఫిన్ చేసుకొని కొద్దిగా స్పీడ్ వెళ్తాం, ఎందుకంటే గ్రూప్ చిన్నగా ఉంది కదా. సో ఇప్పుడు కొద్దిగా స్పీడ్ కూడా వెళ్ళొచ్చు. కొండపోచమ్మ అబ్బా ఫర్ ఎవర్ లవ్. నాకు ఎందుకు మస్తు అనిపిస్తుంది, ఎస్పెషల్లీ మార్నింగ్ టైమ్స్. అండ్ గైజ్ December 15th ఒక గో ఎక్స్ట్రా మైల్ యాప్ నుంచి ఒక ఈవెంట్ వస్తుంది, బైకింగ్ కమ్యూనిటీ. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు ఈవెంట్ దేని గురించి అనేసి. సో రకరకాల బైకింగ్ కమ్యూనిటీస్ అందరు ఒకటే దగ్గరకు వస్తారనమాట. సో ఇన్ కేస్ మీలో కూడా ఎవరైనా బైకింగ్ కమ్యూనిటీస్ గురించి తెలుసుకోవాలనుకుంటుంటే, బైకింగ్ కల్చర్ తెలుసుకోవాలనుకుంటే ఆ ఈవెంట్కి రావచ్చు. ఈవెంట్ టికెట్ ప్రైసెస్ కూడా 1000 to 2000 రూపీస్ సమ్ రేంజ్లో ఉంటుంది. యాక్చువల్లీ ఈవెంట్ టికెట్స్ ఇంకా లైవ్ అవ్వలేదు, విచ్ ఈస్ ఇన్ December 15th. సో ఎవరైనా రావాలనుకుంటే ఫర్ షూర్ యూ గైస్ కెన్ కమ్, చాలా ఎంజాయ్ చేస్తారు. బైకింగ్ కమ్యూనిటీ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బైకింగ్ కమ్యూనిటీ ఈవెంట్స్ ఇన్ హైదరాబాద్ అనమాట అది. సో ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నారు, ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ ది రేవెన్ రైడ్ కమ్యూనిటీ, అండ్ మా కమ్యూనిటీ ద్వారా రిజిస్టర్ చేసుకోండి. అండ్ స్పెషల్ డిస్కౌంట్స్ కూడా మేము మాట్లాడుతున్నాం మా కమ్యూనిటీ వాళ్ళ కోసం. ఇఫ్ యూ గైస్ ఆర్ నాట్ ఇన్ ది రేవెన్ రైడ్ గ్రూప్, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, యూ కెన్ ఆల్వేస్ జాయిన్ ఇన్. అండ్ దీంట్లో చాలా స్లో రేస్, డర్ట్ రేస్, రకరకాల ఈవెంట్స్ ఉన్నాయి అట్లా. సో మీరు చాలా ఎంజాయ్ చేయొచ్చు. టగ్ ఆఫ్ వార్ ఇంకా ఏమేమో ఉన్నాయి, యూ కెన్ చెక్ దట్ ఇన్ దేర్ ప్రొఫైల్. చాలా ఈవెంట్స్ ఉన్నాయి ఇటే అనుకుంటా. వావ్, ఓకే. నేను ఇంకా హీరోలో కూడా కూర్చోలే. RS 457 guys, GT 650. ఎఫర్ట్లెస్గా కొడుతుంది ఇది, ఇంకా జీటీని కష్టపడాలనుకున్నాం. దిస్ ఈస్ నాట్ ఎ కంపారిజన్, వీర్ జస్ట్ ఫన్ డ్రాగ్. ఓకే, సో యా, సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో guys. Thank you so much for watching. Please do like, share and subscribe. It's about spreading the love and the